హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం లాజికల్ రీజనింగ్ పార్ట్ని మనం స్టార్ట్ చేసుకుంటాం. ఈ లాజికల్ రీజనింగ్లో మెయిన్గా మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ దాదాపుగా ఇక్కడ మనకు లాజికల్ రీజనింగ్లో ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ అడుగుతాడు. కొన్ని సందర్భాలలో ఎస్ఐ కానిస్టేబుల్లో మనకు 10 క్వశ్చన్స్ కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకేనా, ఒక్కొక్క దాంట్లోంచి కాన్సెప్ట్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, మనకు ఈ లాజికల్ రీజనింగ్లో భాగంగా ఇలా ఉంటాయి. ఫస్ట్ లాజికల్ రీజనింగ్లో మొట్టమొదటిది మనకు సెల్లాయిజం మనం నేర్చుకోవాలి. అలాగే రెండవది స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అంటాం. జస్ట్ షార్ట్ ఫామ్ రాస్తున్నాను ఒక ఐడియా కోసం. ఆ తర్వాత మూడవది స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆ తర్వాత నాలుగవది స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అంటాం. ఐదవది స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటాం. కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఆ తర్వాత ఆరవది మనం ఏం నేర్చుకుంటాం, కాజ్ అండ్ ఎఫెక్ట్ నేర్చుకుంటాం. ఓకేనా. ఆ తర్వాత సెవెంత్ది కాజ్ అండ్ ఎఫెక్ట్ తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేటటువంటిది నేర్చుకుంటాం అంటే సిలాయిజం, స్టేట్మెంట్ అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కంక్లూజన్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దట్ వి లెర్న్ అబౌట్ దట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ వచ్చింది, కోర్సెస్ ఆఫ్ యాక్షన్ వచ్చింది, కంక్లూజన్స్ వచ్చాయి. ఇంకేదన్నా మిస్ అవుతే దట్ అదర్స్ ఇతరాలు ఏదన్నా ఉంటే ఇంకొక పాయింట్ అది నేర్చుకుందాం, సరేనా. సో నార్మల్గా సెలాయిజంలో నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఐకి అయితే డెఫినెట్గా మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సెలాయిజంలో దాదాపుగా మనకు ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇందులో కనిపిస్తాయి. స్టేట్మెంట్ అజంప్షన్స్ కూడా ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఆర్గ్యుమెంట్స్లో 1 నుంచి 2 క్వశ్చన్స్ కనిపిస్తాయి, 1 to 2 క్వశ్చన్స్. కంక్లూజన్స్లో కూడా 1 to 2 క్వశ్చన్స్, 1 అనుకోండి, ఒకటే సరేనా. కోర్సెస్ ఆఫ్ యాక్షన్లో కూడా 1 నుంచి 2 క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్లో 1 నుంచి 2 క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 4, 5, 6, 7, 8 నుంచి ఒక 10 క్వశ్చన్స్ వరకు ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇదే కాకుండా మనకు నాన్ వర్బల్ కూడా ఉంటుంది. బట్ నాన్ వర్బల్లో నుంచి మనకు తెలియకుండానే అందులో కూడా 5 నుంచి 10 క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. డిపెండ్స్ అది, సరేనా. సో అందులో భాగంగా మనం ఏం నేర్చుకుంటున్నాం ఇందులో, ఇదంతా కూడా లాజికల్ రీజనింగ్ అంటాం. ఈ లాజికల్ రీజనింగ్లో భాగంగా మనం ఈ టాపిక్స్ నేర్చుకుంటాం, సరేనా. సో ఇప్పుడు ఇందులో భాగంగా నేనేం చేశాను, సెలాయిజం మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. సెలాయిజం త్రిపాద తర్కము అంటాం. మేజర్గా సెలాయిజంలో ఏం కనిపిస్తాయి అంటే స్టేట్మెంట్స్ అంటే ప్రకటనలు అంటాం. ప్రకటనలు బేసిక్గా ఎన్ని రకాలుగా విడిపోతున్నాయంటే ప్రకటనలు బేసిక్గా 2 రకాలుగా విడిపోతాయి. దేంట్లో, సెలాయిజంలో. అంటే ఉండేటటువంటి ప్రకటనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రకాలుగా మనకు కనిపిస్తాయి. ఓకే, ఒకటి మనం ఏమంటాము అంటే సార్వత్రిక ప్రకటనలు అంటాం. రెండవది ఏమంటాం మనం అంటే నిర్ణీత ప్రకటనలు అంటాం. ఓకేనా, నిర్ణీత ప్రకటనలు అంటాం లేదా పరిమిత ప్రకటనలు అంటాం. ఓకే, సో సెలాయిజంలో మనకు కనిపించేవి 2 ప్రకటనలు. సో ఇక్కడ ప్రకటనలు మనం రాద్దాం. ఇవి ప్రకటనలు. ఇక్కడ ప్రకటనలు 2 రకాలుగా విడిపోతాయి. ఫస్ట్ వన్ అండ్ ద సెకండ్ వన్, 2 రకాలుగా విడిపోతాయి. మొదటిది మనం ఏమంటాము అంటే సార్వత్రిక ప్రకటనలు అంటాం. సార్వత్రిక ప్రకటనలు. ఓకే, సార్వత్రిక ప్రకటనలు యూనివర్సల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటాం. ఓకేనా, సార్వత్రిక ప్రకటనలు యూనివర్సల్ స్టేట్మెంట్స్ అంటాం. అలాగే ఇటువైపున వచ్చేది పరిమిత ప్రకటనలు అంటాం. పరిమిత ప్రకటనలు. సో ఇటువైపు వచ్చేది సార్వత్రిక ప్రకటనలు, అటువైపు వచ్చేది పరిమిత ప్రకటనలు. ఇక్కడ సార్వత్రిక ప్రకటనలు అంటే ఇంగ్లీష్లో ఇక్కడ ఉండేటటువంటి ఎలిమెంట్స్ లేదా క్వాంటిఫైయర్ అంటాం, ఆల్. ఓకేనా, అందరూ అని అర్థం. ఓకే, అందరూ. ఓకే,
ప్రతిదీ అని అర్థం. ఓకే, ప్రతిదీ అంటాం. సో ఈ సార్వత్రిక ప్రకటన ఆల్ అంటున్నాం, అందరూ అంటున్నాం కాబట్టి దీన్ని అందరిని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి దీన్ని 100%గా పేర్కొంటాం. అలాగే పరిమిత ప్రకటనలో ఏముంటాయి? కొన్ని, అలాగే కొందరు, అలాగే కొన్ని మాత్రమే అనే పదజాలం ఉంటుంది కాబట్టి దీన్ని మనము 50%గా పేర్కొంటాము. ఒకటేమో 100%గా పేర్కొంటాము సార్వత్రిక ప్రకటన, అటువైపు పరిమిత ప్రకటనల్ని మనం ఏం చేస్తున్నాం? 50%గా మనం పేర్కొంటాం. ఓకే, అయితే మళ్ళీ ఈ సార్వత్రిక ప్రకటనలలో కూడా ఇది 2 రకాలుగా విడిపోతుంది. ఇదేమో 1, ఇదేమో సెకండ్ 1. అలాగే పరిమిత ప్రకటనలు కూడా 2 రకాలుగా విడిపోతాయి, 1 and 2 అంటాం. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్. ఇక్కడ 1 రాద్దాం, ఇటువైపున సెకండ్ది రాద్దాం. 2 రకాలుగా విడిపోతాయి. ఇక్కడ సార్వత్రిక ప్రకటనలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేవి ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ధనాత్మక సార్వత్రిక ప్రకటనలు అంటాం. ధనాత్మక సార్వత్రిక ప్రకటనలు, ధనాత్మక సార్వత్రిక ప్రకటనలు. రెండవది రుణాత్మక సార్వత్రిక ప్రకటనలు అంటాం. ఇంగ్లీష్లో పాజిటివ్ యూనివర్సల్ స్టేట్మెంట్ అండ్ ద నెగటివ్ యూనివర్సల్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ అండ్ హియర్ ఇట్ ఈజ్ ఏ నెగటివ్ అంటాం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేవి పరిమిత ప్రకటనలు. పరిమిత ప్రకటనలలో కూడా ఒకటి ధనాత్మకం ఉంటుంది. ఓకే, ధనాత్మకం ఉంటుంది. మరొకటి ఏముంటుంది? రుణాత్మకం ఉంటుంది. ఒకటేమో నెగటివ్ అంటాం, ఇంకొకటేమో పాజిటివ్ పరిమిత ప్రకటనలు అంటాం. సో బేసిక్గా ప్రకటనలు అనేవి 2 రకాలుగా విడిపోతాయండి. 2 రకాలలో మొదటిది సార్వత్రిక ప్రకటనలు అంటాం, యూనివర్సల్ స్టేట్మెంట్స్ అంటాం. రెండవది పరిమిత ప్రకటనలు అంటాం, పరిమితంగా ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో మనం పర్టికులర్ స్టేట్మెంట్స్ అంటాం. తర్వాత ఈ సార్వత్రిక ప్రకటనలు 2 భాగాలుగా విడిపోతాయి. ఒకటి ధనాత్మక ప్రకటన అంటాం, రెండవది రుణాత్మక ప్రకటనల. అలాగే ఇక్కడ ధనాత్మకం, రుణాత్మకం. అయితే ఇక్కడ ఉపయోగించేటటువంటి పదజాలంలోనే ఇవి 2 రకాలుగా విడిపోతాయి. ఒకటేమో పాజిటివ్గా, రెండవది నెగటివ్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఉపయోగించినటువంటి క్వాంటిఫైయర్ ఏదైతే ఈ పదం ఉందో ఈ పదం ద్వారానే పాజిటివ్ రావాలి, అదే పదం ద్వారా ఏం రావాలి? నెగటివ్ రావాలి. అంటే ఇలా ఉంటాయి. ఓకే, ఇలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలా అంటే అందరూ, అన్నీ, అందరూ, ప్రతిదీ అంటాం. ఓకేనా, అందరూ, ప్రతిదీ, ప్రతి ఒక్కరూ అవుతారు అనే మీనింగ్ని కలిగి ఉంటుంది. అవుతారు అనే మీనింగ్ని కలిగి ఉంటుంది అంటే అందరికీ వర్తిస్తుంది, అందరూ ఆ పనిని చేస్తారు, అందరూ యాక్సెప్టబులే, అందరూ ఆ అక్కడ మనము యాక్సెప్ట్ చేసిన విధంగానే ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది అంటాం. దాన్నే పాజిటివ్ అంటాం. అందరూ ఆ పనిని చేసిన, అందరూ ఆమోదించిన, అందరూ ఆ పనిని ఇన్వాల్వ్ అయినా, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్ అయినా దాన్ని మనం ఏమంటాం? ధనాత్మకము అంటాం. ఓకే, ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ రుణాత్మకం అంటే ఎవరూ ఇన్వాల్వ్ కాకపోతే, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ కాకపోతే, ఏ ఒక్కరూ ఇన్వాల్వ్ కాకపోతే, అందరూ అసలు ఇన్వాల్వ్ కాకపోతే దాన్ని మనం ఏమంటాం? నెగటివ్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ రుణాత్మక ప్రకటన అంటే ఏదీ కాదు అంటే ఎవ్వరు కూడా అసలు పార్టిసిపేట్ చేయట్లేదు, కాదు అనే పదజాలం వస్తుంది. ఎవ్వరూ కారు. ఓకే, అలాగే అందరూ కారు అనే పదజాలం ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? నెగటివ్ స్టేట్మెంట్గా మనం పరిగణిస్తాం. ఇది ధనాత్మక ప్రకటన, ఇది రుణాత్మక ప్రకటన. ఎందులో? సార్వత్రిక ప్రకటనలలో. ఓకేనా, దీనికి మనం ఎగ్జాంపుల్ రాద్దాం, నెక్స్ట్ మన దాంట్లో. అలాగే ఇక్కడ పరిమిత ప్రకటనలలో పరిమిత అంటే కొన్ని లేదా కొందరు, మరి ధనాత్మకము అంటే కొన్ని అవును అంటే కొన్ని మాత్రమే, కొన్ని అవుతున్నాయి అని అర్థం. అందులో
కొన్ని అవుతున్నాయి, కొంతమంది సమ్మతంగా ఉన్నారు, కొంతమంది ఆమోదయోగ్యంగా ఉన్నారు, కొందరు ఆమోదించారు. ఇలాంటి పదజాలం ఆమోదయోగ్యంగా ఉన్నవి పాజిటివ్గా మనం పరిగణిస్తాం కాబట్టి కొన్ని అవును అంటాం. అలాగే ఇక్కడ వచ్చేది రుణాత్మక ప్రకటన. ఈ రుణాత్మక ప్రకటనలో ఏముంటుంది? కొన్ని కావు, కొందరు కారు, కొందరికి ఆమోదయోగ్యంగా లేవు, కొంతమందికి ఇది సమ్మతంగా లేదు. ఇలాంటి పదజాలం ఉండేది దేన్ని తెలియజేస్తుంది? పరిమిత రుణాత్మక ప్రకటనలు తెలియజేస్తుంది. కొన్ని కావు, అలాగే కొందరు కారు, ఓకే, కొందరు కారు మొదలగు ఈ పదజాలం అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో బేసిక్గా ఏంటి? ప్రకటనలు రెండు రకాలుగా విడిపోతాయి. అందులో సార్వత్రిక ప్రకటన ఒకటి, రెండవది పరిమిత ప్రకటన ఒకటి. సార్వత్రిక ప్రకటనలో రెండు రకాలుగా విడిపోతుంది, ఒకటి ధనాత్మక, రెండవది రుణాత్మక. పరిమిత ప్రకటనలలో కూడా ఒకటి ధనాత్మక, ఒకటి రుణాత్మక. బేసిక్స్ మీకు ఎంత బాగా వస్తే అంత బాగా రీచ్ అవుతుందండి, లేకపోతే పోతుంది. అలాగే అందరూ, ప్రతి ఒక్కరూ అవుతారు. ఆమోదయోగ్యంగా ఉంటే పాజిటివ్, ఆమోదయోగ్యంగా లేకపోతే దాన్ని మనం ఏమంటాం? నెగిటివ్ అంటాం. అలాగే పరిమిత ప్రకటనలలో కొన్ని మాత్రమే ఆమోదయోగ్యంగా ఉంటే పాజిటివ్ అంటాం, కొన్ని ఆమోదయోగ్యంగా లేకపోతే వాటిని మనం ఏమంటాం? నెగిటివ్గా మనం తీసుకుంటామండి. సరేనా? ఇప్పుడు వీటికి మనము నెక్స్ట్ బోర్డులో మనం ఏం చేద్దాం? ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. పాజిటివ్ యూనివర్సల్, అలాగే నెక్స్ట్ ఇక్కడ నెగటివ్ యూనివర్సల్. అంటే ధనాత్మక సార్వత్రిక ప్రకటన కింద ఎగ్జాంపుల్, రుణాత్మక సార్వత్రిక ప్రకటన కింద ఎగ్జాంపుల్. అలాగే ధనాత్మక పాజిటివ్, ఓకేనా, ఇది 50%ది, అవునా, 50%ది. పరిమిత అన్నప్పుడు 50%గా తీసుకుంటాం, ఇవేమో 100%గా తీసుకుంటాం. అన్నీ అందరూ అన్నాడు. అందులో ఇక్కడ నెగటివ్ని కూడా మనం రాస్తున్నామండి. సరేనా? ఇప్పుడు అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూడండి దీనికి. ఓకే, దీంట్లో ఏముంటుంది తెలుసా? అన్నీ కుక్కలు ఏమంటాడు? నక్కలు అంటాడు. అన్నీ కుక్కలు నక్కలు అంటాడు. అలాగే ఇందులోకి వచ్చినట్లయితే ఏమంటాడు? ఇక్కడ దీంట్లో ఈ 100లోనే ఒకటి పాజిటివ్, ఈ 100లో నెగటివ్. ఇప్పుడు దీనికి నెగటివ్ చెప్పాలి. నెగటివ్ ఏముంటుంది తెలుసా? ఏ కుక్క కూడా నక్క కాదు, ఇలా ఉంటుంది. ఇది నెగటివ్. సో ఇక్కడికి ఇది అయిపోయింది. సరేనా? ఇప్పుడు సార్వత్రిక ప్రకటనలలో పాజిటివ్ ఎలా ఉంటుంది? అన్నీ కుక్కలు నక్కలు అని ఉంటుంది. అన్నీ కుక్కలు ఎలా ఉంటుంది? నక్కలు అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దీంట్లో నెగటివ్లో ఏ కుక్క కూడా నక్క కాదు అని ఉంటుంది. సరేనా? అయిపోయింది. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు పరిమిత ప్రకటనలలో ఇక్కడ రెండు భాగాలు. పాజిటివ్ తీసుకుంటే ఏం రాస్తాం మనం? కొన్ని కుక్కలు ఏమంటాం? నక్కలు అంటాం. కొన్ని కుక్కలు నక్కలు అంటాం. అలాగే ఇక్కడ ఏం చెప్తాం మనము? కొన్ని కుక్కలు నక్కలు కావు అంటాం. ఓకే, నక్కలు కావు. ఇది చాలా క్లియర్గా మనకు అర్థం కావాలి. ఇక్కడ ఏమి ఇస్తున్నాం? ఎగ్జాంపుల్స్ ఎలా వస్తున్నాయి అనేది. అసలు ఈ 4 ఎగ్జాంపుల్స్లలో తేడా ఏంది అనేది మనం గమనించాలి. ఇక్కడ చూడండి, అన్ని కుక్కలు నక్కలు అవుతున్నాయంటే అన్నింటికి ఆమోదయోగ్యంగా ఉంది అని అర్థం. అలాగే ఇక్కడ ఏ కుక్క కూడా నక్క కాదు అంటే ఏ ఒక్కరికి ఆమోదయోగ్యంగా లేదు అంటే దాని అర్థం ఏంది? అందరికీ ఆమోదయోగ్యంగా లేదు అని అర్థం. అందరూ లేదు అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది? అందరూ అవును అని వస్తుంది. ఓకే, కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది యూనివర్సల్లో అంటే సార్వత్రికలో ఇది రుణాత్మకంగా ఉంటుంది. ఇదేమో సార్వత్రిక ప్రకటనలలో ఇది ధనాత్మకంగా ఉంటుంది. ఓకే,
ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 50%. ఇక్కడ 50%లో చూడండి, కొన్ని ఆమోదయోగ్యం, కొన్ని కావు. అది ఈజీగా ఉంటుంది. అవును, అవుతాయి, ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే పాజిటివ్గాను, ఆమోదయోగ్యంగా లేకపోతే దాన్ని మనం ఏం తీసుకుంటాం, నెగటివ్గాను మనం తీసుకుంటాం. ఓకేనా? దిస్ ఈజ్ మెయిన్ కాన్సెప్ట్, రైట్? సో ఇక్కడ వీటిని ఈ 4ంటిపైనే ఇక్కడ ఉన్నటువంటి ఈ టాపిక్ అంతా కూడా డెవలప్ అయి ఉంది. ఆ డెవలప్ అయినటువంటి టాపిక్ మనం చూద్దాం, సరేనా? దిస్ ఈజ్ ఓవర్. ఇది అయిపోయిన తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, ఆ తర్వాత కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాము అంటే, అన్నీ పిల్లులు, అన్నీ పిల్లులు ఏం రాద్దాం, ఎలుకలు అని రాద్దాం. ఓకే, అలాగే నంబర్ 2, అన్నీ పిల్లులు ఎలుకలు తర్వాత నెక్స్ట్ వచ్చేది అన్నీ రాష్ట్రాలు, అన్నీ రాష్ట్రాలు, దేశాలు. ఓకే, ఇలా రాయొచ్చు, తప్పలేదు. అన్ని రాష్ట్రాలు, దేశాలు. అలాగే నేను 3వ ఉదాహరణ తీసుకుంటున్నాను. కొన్ని చేపలు, కొన్ని చేపలు, పడవలు. కొన్ని చేపలు ఏమవుతాయి, పడవలు. వెరీ గుడ్. అలాగే 4వది కొన్ని కుర్చీలు, కొన్ని కుర్చీలు, చైర్స్ అంటాం. కొన్ని కుర్చీలు, మేజా బల్లలు లేదా బల్లలు, టేబుల్స్ అంటాం. ఓకే, ఇది 4వది. అలాగే నేను 5వ ఎగ్జాంపుల్ కూడా రాస్తున్నాను. 5వ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అన్నీ పుష్పాలు, ఫ్లవర్స్ అంటాం. అన్నీ పుష్పాలు, వర్షాలు అంటాం. ఇదొక ఎగ్జాంపుల్. ఓకే, నేను ఒక 5-10 ఎగ్జాంపుల్స్ రాస్తాను, వాటి పరంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ తర్వాత 6థది ఏమవుతుంది, అన్ని పుష్పాలు వర్షాలు అయిన తర్వాత ఇక్కడ కొన్ని రాళ్ళు, కొన్ని రాళ్ళు వజ్రాలు కావు, కొన్ని రాళ్ళు వజ్రాలు కావు. ఓకే, ఇక్కడ కొన్ని రాళ్ళు వజ్రాలు కావు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు 7th ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు మనము అంటే, కొన్ని నదులు. ఓకేనా, కొన్ని నదులు నక్షత్రాలు కావు, కొన్ని నదులు నక్షత్రాలు కావు. కొన్ని కావు అంటే కొన్నిటికి ఆమోదయోగ్యంగా లేవు, కొన్ని ఆమోదయోగ్యంగా ఉండవు, కొన్ని అనుమతించబడవు అని అర్థం. అలాగే నెక్స్ట్ 8వది ఏ నక్క కూడా పులి కాదు అంటాడు. ఏ నక్క కూడా పులి కాదు, ఏ నక్క కూడా పులి కాదు. అలాగే 9వది నెక్స్ట్ది 9వ క్వశ్చన్, కొన్ని రాళ్ళు వజ్రాలు కావు, కొన్ని నదులు నక్షత్రాలు కావు, ఏ నక్క కూడా పులి కాదు. అలాగే ఏ ఉపాధ్యాయుడు కూడా మూర్ఖుడు కాడు. ఏమిచ్చినాము, మూర్ఖుడు కాడు అన్నాం. ఓకే, సో జాగ్రత్త సుమ, మెయిన్ ఏంటివి తెలుసా, ఈ ప్రకటనల పైన ఎంత పట్టు మనకు వస్తుందో అంత ఈజీగా మనం సెలైజన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే 10వది కొన్ని పిల్లులు ఎలుకలు కావు, ఓకేనా, ఇలా ఇచ్చాడు. సరేనా? ఇప్పుడు దీన్ని మనం ప్లాన్ చేసుకుంటాం. ఎలా డివైడ్ చేస్తాం, దీన్ని ఎలా రాస్తాం, ఎలా అనలైజ్ చేస్తాము అనేది పాయింట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం ఏం డిసైడ్ చేయాలి, ఒక ప్రకటన మన ముందుకు వచ్చింది అంటే మొట్టమొదలు మనం చేయాల్సినటువంటి పని ఏంటి తెలుసా, ఆ ప్రకటన ధనాత్మక ప్రకటననా కాదా అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ అన్నీ పిల్లులు ఎలుకలు ఇక్కడ కాదు కానీ కావు అనే పదజాలం కానీ ఈ ప్రకటనలో లేనందున ఇది ధనాత్మకంగా మనం పరిగణిస్తాం. ఓకే, తర్వాత అన్ని రాష్ట్రాలు దేశాలు ధనాత్మకంగా పరిగణించాలి. కొన్ని చేపలు పడవలు, అవును ధనాత్మకమేది. కొన్ని కుర్చీలు బల్లలు, అవును ఇది కూడా ధనాత్మక ప్రకటననే. అలాగే అన్ని పుష్పాలు వర్షాలు, ఇది కూడా ధనాత్మక ప్రకటననే.
ఓకే. కానీ ఇక్కడ చూడండి, కొన్ని రాళ్ళు వజ్రాలు కావు అన్నాడు. కావు అంటే దేన్ని సూచిస్తుంది? ఇది నెగటివ్ని సూచిస్తుంది. అలాగే కొన్ని నదులు నక్షత్రాలు కావు అన్నాడు, నెగటివ్ని సూచిస్తుంది. ఏ నక్క కూడా పులి కాదు అన్నాడు, నెగటివ్ని సూచిస్తుంది. ఎక్కడైనా సరే పదజాలము కావు లేదా కాదు, అలాగే లేదా కాడు, అలాగే కావు, ఇదంతా దేన్ని సూచిస్తుందండి? నెగటివ్ అంటాం. ప్రకటన, ఏ ప్రకటనను సూచిస్తుంది? ఇది రుణాత్మక ప్రకటనను సూచిస్తుంది. ఇది అయిపోయింది. ఓకే. ఇప్పుడు దీంట్లో నుంచి మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఏంటి అంటే, అసలు సబ్జెక్ట్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇచ్చినటువంటి ప్రకటనలలో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అనేది ముందుగా ట్రేస్ అవుట్ చేయాలి. చూడండి, ఈ పిల్లలు అనేటటువంటి ఈ పిల్లల్ని మనం ఏమంటాము అంటే, ఇక్కడ పిల్లలను సబ్జెక్టుగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పదజాలాన్ని సబ్జెక్టుగా ఎంచుకుంటాం. తదుపరి వచ్చినటువంటి ఈ పదాన్ని మనం ఏమంటాం? ఆబ్జెక్టుగా వెనుకుంటాం. ఇది రూల్. అలాగే అన్ని రాష్ట్రాలు దేశాలలో మొట్టమొదలు రాష్ట్రాలు ఎంటర్ అయ్యింది కాబట్టి దీన్ని మనము సబ్జెక్టుగా ఎంటర్ అవుతాము. దీన్ని ఏమంటాం? ఆబ్జెక్టుగా స్వీకరిస్తాం. అలాగే మూడవ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, మూడవ ఎగ్జాంపుల్కి వెళ్తే, కొన్ని చేపలు పడవలు అన్నాడు. ఫస్ట్ చేపలను ఏమనాలి మనము? సబ్జెక్ట్ అంటాం. అలాగే ఈ పడవలను ఏమంటాం మనము? ఆబ్జెక్ట్ అంటామండి. అలాగే కొన్ని కుర్చీలు బల్లలు అన్నాడు. కుర్చీలను సబ్జెక్టుగా మనం పరిగణిస్తాం. అలాగే ఈ బల్లలను ఏమంటాం మనం? ఆబ్జెక్టుగా స్వీకరిస్తాం. సిమిలర్గా అన్ని పుష్పాలు వర్షాలు అన్నాడు. ఇక్కడ ఈ పుష్పాలను సబ్జెక్టుగా పరిగణిస్తాం, ఈ వర్షాలను ఆబ్జెక్టుగా పరిగణిస్తాం. ఓకేనా? సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ డిసైడ్ కావాలి. తర్వాత కొన్ని రాళ్ళు వజ్రాలు కావు అన్నాడు. కొన్ని రాళ్ళు, ఇది మొట్టమొదట ఎంటర్ అయ్యింది సబ్జెక్ట్, తదుపరి వచ్చేది ఆబ్జెక్ట్ అండి. అలాగే కొన్ని నదులు నక్షత్రాలు అన్నాడు. మొట్టమొదలుగా ఎంట్రీ ఇచ్చింది సబ్జెక్ట్, ఓకేనా? తర్వాత ఎంట్రీ ఇచ్చింది ఏంటి? ఆబ్జెక్ట్ అంటాం. సిమిలర్గా ఏ నక్క కూడా పులి కాదు. ఇక్కడ నక్కను మనం సబ్జెక్టుగా పేర్కొంటాం, ఇక్కడ ఈ పులిని ఆబ్జెక్టుగా పేర్కొంటాం. అలాగే ఏ ఉపాధ్యాయుడు కూడా మూర్ఖుడు కాడు అన్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుణ్ణి మనం సబ్జెక్టుగా తీసుకుంటాం, అలాగే ఇక్కడ ఈ మూర్ఖుడిని మనం ఏం తీసుకుంటాం? ఆబ్జెక్టుగా తీసుకుంటాం. అలాగే కొన్ని పిల్లులు ఎలుకలు కావు అన్నాడు. ఈ పిల్లుల్ని సబ్జెక్టుగా మనం స్వీకరిస్తాం, ఈ ఎలుకలని మనం ఏం చేస్తాం? ఆబ్జెక్టుగా స్వీకరిస్తాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? పాజిటివ్ నెగటివ్ని డిసైడ్ చేసుకుంటాం, తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని డిసైడ్ చేస్తాం. ఇదైపోయిన తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్ అనేది ముందున్నటువంటి క్వాంటిఫైయర్ అంట, ముందున్న పదం పైన ఆధారపడి ఉంటుంది. ఏది? సబ్జెక్ట్ అనేది ముందున్న పదం పైన ఆధారపడి ఉంటుంది. ముందున్న పదం పైన ఆధారపడి ఉంటుంది. ఎలా? ఇలా. ఇది చూడండి, పిల్లలు, ఇక్కడ అన్నీ అనే పదజాలం ఉంది. అన్నీ అనే పదజాలం అనేది సబ్జెక్ట్ పైన ఆధారపడి ఉంటుంది, లేదా సబ్జెక్ట్ అనేది ఇక్కడ ముందున్నటువంటి పదజాలం ఏదైతే ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది. అన్నీ అనే పదజాలం దీనికి ఉన్నందున ఇక్కడ మనం దీన్ని 100% రాసుకుంటాం. అన్నితో సంబంధాన్ని కలిగి ఉంది కావున ఆ సబ్జెక్ట్ అనేది దానికంటే ముందున్న పదం ఏంటి? అన్నీ. కాబట్టి ఇది అన్నితో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని మనం ఏం రాసుకున్నాం? 100% రాసుకున్నాం. ఓకే. అట్లాగే ఇక్కడ కూడా ఈ రాష్ట్రం అనేది సబ్జెక్ట్ అన్నితో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది కూడా 100%గా పేర్కొంటాం. అలాగే ఇక్కడ చేపలు అనేది సబ్జెక్ట్, ఈ చేపలు కొన్నిపైన ఆధారపడి ఉంది, కొన్నిపైన కాబట్టి దీన్ని ఏమని రాస్తాం మనం? 50% అని రాస్తాం. ఓకే, 50%. అలాగే ఇక్కడ కుర్చీలు సబ్జెక్ట్, ఇది ఈ సబ్జెక్ట్ దేని మీద ఆధారపడ్డది? కొన్ని మీద,
కావున ఈ కుర్చీలను మనం ఏం రాస్తాం 50% రాస్తాం. అలాగే అన్ని పుష్పాలు వర్షాలు అన్నాడు. ఇక్కడ అన్ని అనే పదజాలం ఉంది. ఓకేనా, పుష్పాలు వర్షాలు అంటున్నాడు కాబట్టి మనం ఏం రాస్తాం ఇక్కడ 100% రాస్తాం. ఓవర్. రైట్. అన్నీ ఉన్నప్పుడు 100%, కొన్ని ఉన్నప్పుడు 50%గా మనం రాస్తాం. అలాగే ఇక్కడ సబ్జెక్టులో చూడండి, కొన్ని అనే పదజాలం ఉంది కాబట్టి 50%, అలాగే కొన్ని అనే పదజాలం ఉంది కాబట్టి 50%. ఏది కాదు అనేది రుణాత్మక ప్రకటనలో లేదా సార్వత్రిక ప్రకటనలో రుణాత్మక స్టేట్మెంట్ అంటాం కాబట్టి ఖచ్చితంగా నక్క అనేది ఆపోజిటే అంటే సబ్జెక్ట్ అవుతుంది, పులి ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కాకపోతే ఏది కాదు అన్నాడు అంటే ఇది యూనివర్సల్ స్టేట్మెంట్లో రెండవది నెగటివ్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం 100%గా రాసుకుంటాం. అలాగే ఇక్కడ పులి మైనస్, అది తర్వాత చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏ ఉపాధ్యాయుడు కూడా మూర్ఖుడు కాడు. ఇక్కడ ఏది కాదు అంటున్నాడు, ఏది కాదు అంటే 100%. అలాగే కొన్ని పిల్లులు ఎలుకలు కావు, కొన్ని అనే పదజాలం వచ్చింది కాబట్టి ఇది దేన్ని తెలియజేస్తుంది 50%ని తెలియజేస్తుంది. ఫస్ట్ మనం ఏం డిసైడ్ చేయాలి, ఫస్ట్ డిసైడ్ చేయాల్సింది సబ్జెక్ట్ వెదర్ ఇట్ ఈస్ 100% ఆర్ 50% అనేది ముందు మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. దట్ వీ హ్యావ్ రిటర్న్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది కొన్ని రాళ్ళు వజ్రాలు కావు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక మనకు కావాల్సింది సబ్జెక్టును అయితే నింపేశాం. ఇప్పుడు మనకేం కావాలి, ఆబ్జెక్ట్ కావాలి. మరి ఆబ్జెక్ట్ను ఎలా రాస్తాం వినండి, ఆబ్జెక్ట్ని ఎలా రాస్తాము అనేది పాయింట్. ఆబ్జెక్ట్ అనేది ఒకవేళ ప్లస్ అవుతే, ఆబ్జెక్ట్ ప్లస్ అవుతే అంటే ప్లస్ అనే స్టేట్మెంట్ అవుతే ఆబ్జెక్ట్ అనేది 50%గా ప్లాన్ చేస్తాం. ఒకవేళ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ అయితే ఆబ్జెక్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇదొక నియమము అంటాం. ఆబ్జెక్ట్ని ఇలా ట్రీట్ చేస్తాం. అంటే ఒకవేళ ప్లస్ అయితే 50%గా రాస్తాం, ఒకవేళ మైనస్ అయితే 100%గా రాస్తాం. ఓకేనా, ఇప్పుడు అది ముందు పెట్టుకొని మనం ముందుకెళ్తాం, చూద్దాం ఎలా వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్లస్ పైన ఆధారపడి ఉంటుంది. ప్లస్ అనేది ఉంటే 50%గా రాస్తాం. ఆబ్జెక్ట్ అనేది ధనాత్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇది ధనాత్మకం అయితే 50%గా రాస్తాం. ఇది పద్ధతి. అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ధనాత్మకము కాబట్టి ఎంత శాతంగా రాస్తాం మనం 50% రాస్తాం. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ అనేది ధనాత్మకంతో సంబంధం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం రాసుకుంటాం 50% రాస్తాం. అలాగే వర్షాలు కూడా ఏమని రాసుకుంటాం మనం 50% రాస్తాం. తదుపరి కొన్ని రాళ్ళు వజ్రాలు కావు అన్నాడు. నెగటివ్ కాదు అన్నాడు. నెగటివ్ ఉన్నప్పుడు వజ్రాలు అనేది 100%గా రాస్తాం. అలాగే నెగటివ్ ఉన్నప్పుడు నక్షత్రాలు కూడా 100%గా రాస్తాం. నెగటివ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది 100%గా ఉంటుంది. ఆబ్జెక్ట్ 100%, ఆబ్జెక్ట్ అనేది 100%. ఓకే, ఎప్పుడైనా సరే నెగటివ్లో ఆబ్జెక్టివ్ ఎప్పుడు కూడా 100%గానే ఉంటుంది. పాజిటివ్లోనే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. పాజిటివ్ ఉంటే చాలు. కంపల్సరీగా ఏమని రాసుకుంటాం ఆబ్జెక్టా సబ్జెక్టా, ఆబ్జెక్ట్ని ఏమని రాసుకుంటాం 50%గా రాసుకుంటాం. ఓకేనా, సో ఇవి కొన్ని నియమాలు. ఇంట్రడక్షన్ ఏంటి, ప్రకటనలు బేసిక్గా రెండు రకాలు. ఒకటి సార్వత్రికం, రెండవది పరిమిత. ఈ రెండిట్లోకెల్లా మళ్ళీ రెండు రకాలుగా విడిపోతుంది. ఒకటేమో ధనాత్మక, రుణాత్మక సార్వత్రిక ప్రకటనలు, మరొకటేమో ధనాత్మక, రుణాత్మక పరిమిత ప్రకటనలు అంటాం. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేసాం పరిమిత ప్రకటనలలో నెక్స్ట్ది మనం ప్లాన్ చేసింది ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఏం చేసినాం, ఒకవేళ ఆల్ ఆర్ దేర్. ఓకే, రైట్. ఆ తర్వాత మనం డిసైడ్ చేసింది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని డిసైడ్ చేసాం. సబ్జెక్ట్ అనేది క్వాంటిఫైయర్ పదజాలంపై ఆధారపడి ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది కేవలం ప్లస్ మైనస్పై ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఒకవేళ అన్నీ లేదా అందరూ లేదా ప్రతిదీ ఏది కాదు అంటే అప్పుడు ఏం రాసుకుంటున్నాం 100% రాసుకుంటున్నాం. కొన్ని అవును కొన్ని కావు అంటే ఏం రాసుకుంటాం మనం ఖచ్చితంగా మనము ఏం రాసుకుంటున్నాం మైనస్ అండ్ ప్లస్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్టులో ప్లస్ ఉన్నప్పుడు ఏం రాసుకోవాలి 50 రాయాలి. ఆబ్జెక్ట్ ఒకవేళ మైనస్ ఉంటే ఏం రాయాలి
100% రాయాలి. సో దీస్ ఆర్ ద బేసిక్స్. మిగతాది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం.